సహవాస దోషా సగుణా భవంతి అని మన శాస్త్రం చెప్తోంది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సత్పురుషుల సాంగత్యం చేయాలి. సత్పురుషులు అనగా బాగా చదువుకున్న వాళ్ళు, జీవనాన్ని సంస్కారవంతంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళని సత్పురుషులు అంటారు. అలాంటి సత్పురుషుల సాంగత్యం చేయడం ద్వారా మనలో ఏమైనా బుద్ధిలో చెడు బుద్ధి ఉన్నా, తెలియని విషయాలు ఉన్నా ఆ సత్పురుషుల ద్వారా మనకు తెలుస్తాయి అని చెప్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక గ్లాసులో మురికి నీళ్లు పరిపూర్ణంగా ఉన్నాయి. ఆ మురికి నీళ్లు మంచి నీళ్ళగా మారడానికి ఏం చేస్తాము అంటే, పైనుంచి మంచినీళ్ళు ఇంకొక గ్లాస్తోని పోస్తూ ఉంటాం. ఆ పోయడం ద్వారా కొంతకాలానికి ఆ మురికి నీళ్ళు కూడా మంచినీళ్ళుగా మారుతాయి. అట్లా సత్పురుషుల సాంగత్యం ద్వారా మనలో ఏవైనా దుర్గుణాలున్నా, తెలియని విషయాలున్నా అవన్నీ కూడా మురికి నీళ్ళలాగా పోయి ఆ మురికి నీళ్ళు కూడా మంచి నీళ్ళగా మారినట్టుగా మనం కూడా మంచి ప్రవర్తనతో ముందుకు నడుచుకోవడానికి ఇదొక ఉదాహరణలాగా మనం చెప్పుకోవచ్చు.